గొర్రెల కాపర్లు పెబ్బేరు మండలం నుంచి ఈ వనపర్తి ఈ కొండ గుట్టల తిరుమలాయ గట్టు వైపు వచ్చి కష్టపడి మేపుతున్నారు. వీళ్ళకు గడ్డి ఇబ్బంది అవుతున్నది. ఊర్లల్లో వీళ్ళకు ఖచ్చితంగా గడ్డి ఏర్పాటు చేస్తే వీళ్ళ సమస్యలు పోతాయి. ఒక 200-300 జీవాలు ఉంటాయి ఇక్కడ గొర్రెలు. వీళ్ళకు సొంత ఊర్లో గడ్డి మేపడం ఇబ్బంది అయ్యి ఇక్కడంతా వచ్చి మేపుకుంటున్నారు. రోడ్ల వెంబడి, ఈ గట్ల వెంబడి, బంజర పొలాల వెంబడి. అందుకోసం వీళ్ళకు ఏదైనా గడ్డి పెంచుకోవడానికి ఏర్పాట్లు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. బాబు, నీ పేరమ్మా? నీ పేరు? బిస్పల్లి. మీకు మీ సొంత ఊర్లో గడ్డి మేపడం ఇబ్బంది అవుతుందా? ఓకే ఓకే, ఇక్కడ తిరిగమ్మా. ఇబ్బంది అవుతుంటే మరి మీకు గడ్డి ఏర్పాట్లు చేసుకుంటే మీ ఊర్లోనే మేపుకుంటారా? ఏర్పాటు చేస్తే ఊర్లోనే మేపుకుంటాం సార్. ఇంత దబాయి మాట్లాడడానికి అవసరం? అవును, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తరుగుతుంటే వాళ్ళ కాలు మొక్కుతుంటే అవునవును, చాలా కష్టమవుతున్నది గడ్డి పెంచడము. కాయదాలు తింటుంటే గొర్రెలు అక్కడ సప్పుడు కొని ఇబ్బందులు అయ్యి ఇలా ఊరుమకాన పట్టించి. ఇప్పుడు మీకు ఎన్ని గొర్రెలు, ఎన్ని జీవాలు ఉంటాయి? ఇవి 300. మీకు సొంత ఊర్లో గడ్డి ఉంటే ఇంత దూరం రావాలని అవసరం లేదు. సొంత ఊర్లోనే మేపుకుంటాం. వీళ్ళతో మాట్లాడడానికి అవసరమా? వీళ్ళు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కానీ, పిఎంఈజీపీ కానీ, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా ఉపాధి హామీ కార్యక్రమంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ గడ్డి పెంచే కార్యక్రమము చేస్తే ఈ పశువులకు కానీ, పశు సంపదకు కానీ ఈ గొర్రెలు లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా ఈ గొర్రెలను పెంచడానికి ఈ గడ్డి ఏర్పాటు ఉపాధి హామీ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకు సాయం చేసినట్లుంటుంది. వీళ్ళ గడ్డి సమస్యలు తీరి ఈ గొర్రెలు సంపద, రన్నింగ్ గోల్డ్. వీళ్ళకు జీవాలు చాలా అభివృద్ధి చెంది వీళ్ళు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ధన్యవాదాలు.